చెప్పాను కదా, ఇదే మన దుండి గణపతి టెంపుల్. ఇదే మన అన్నపూర్ణ మాత టెంపుల్. ఈ టెంపుల్ నుంచి రైట్కి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిడ్సిల్లా. ప్రజెంట్ మనం వచ్చేసి కాశీలో ఉన్న మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్తున్నాం శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్. నా మార్నింగ్ వాళ్ళకి దర్శనం అయిపోయింది, కానీ మీకు ఒకసారి చూపిస్తాను అసలు దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పి. ఇంకా అన్నపూర్ణ మాత మళ్ళీ శక్తిపీఠం ఒకటి ఉన్నది, కాశీ విశ్వనాథ్ శక్తిపీఠం. మళ్ళీ దుండి గణపతి ఒక గణపతి టెంపుల్ ఉంటుంది, కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోకపోతే మనకు జ్యోతిర్లింగం కంప్లీట్ అయితే కాదు. వచ్చేసి మన రోడ్ పైకి వచ్చాను, మెయిన్ రోడ్ పైకి. ఇక్కడికి వచ్చేసి మనం 4 నెంబర్ గేట్ అన్నా లేకపోతే నంది చౌక్ అని చెప్పి ఎవరైనా తీసుకెళ్తారు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. వెళ్ళాల్సిన దారి ఇక్కడికి స్ట్రేట్గా వెళ్తే ఒక ½ కిలోమీటర్ అట్లా వెళ్తే నంది చౌక్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలనేది ఇట్లా రోడ్ మీదకి వచ్చేసి ఆటో తీసుకొని నంది చౌక్ అంటే ఆటో దింపేస్తాడు. ఒక 30-40 అన్న 20 అట్లా తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నంది చౌక్ అని, ఇదే ఆ నంది చౌక్. చూడండి, ఇదే ఆ నంది చౌక్. ఇటు వెళ్తే 4 నెంబర్ గేట్ వస్తుంది, మరి ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే మన దగ్గర ఉండే టెంపుల్. నంది చౌక్ నుంచి రైట్కి వచ్చేస్తే మనకు టెంపుల్ చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడనే మళ్ళీ దుండి గణపతి టెంపుల్ అని ఉంటుంది. ఫస్ట్ ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అదే గణపతి టెంపుల్కి ఇదే దారి. ఇలా స్టేడియం వెళ్ళిపోతే మనకు వస్తుంది. ఒక 800 మీటర్స్ ఉంటుంది కావచ్చు. ఇదే గల్లి స్టేడియం వెళ్ళిపోవాలి. గాజులు, చీరలు, షాపింగ్, గంధం అన్నీ ఉంటాయి కదా. నేను చెప్పాను కదా, స్ట్రైట్గా వచ్చాక మనకైతే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒక లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. మా లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్ళిపోయాక దగ్గర ఉంటాయి టెంపుల్. ఇదంతా దర్శనాలు అయినది. అంతా దర్శనానికి మీరు దర్శనం రావాలనుకుంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. లేకపోతే దర్శనానికి చచ్చిపోతారు మీరు అందరూ. ఇదంతా దర్శనం లైన్. చెప్పాను కదా, ఇదే మన దుండి గణపతి టెంపుల్. దుండి గణపతి టెంపుల్ ఇదే. కంపల్సరీ దర్శనం చేసుకొని రావాలి. ఇటు నుంచి స్టేడియం వెళ్తే మనకి అన్నపూర్ణ మాత టెంపుల్ వస్తుంది. అన్నపూర్ణ మాత టెంపుల్ వస్తుంది. మనం దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇదే ఎగ్జిట్. డైరెక్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే అన్నపూర్ణ మాత టెంపుల్ ఇది ఇక్కడ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది అన్నపూర్ణ మాత టెంపుల్. దర్శనం చేసుకోనికి ఇది ఒక రూట్. ఇంకా ఆ దుండి గణపతి టెంపుల్ నుంచి లెఫ్ట్ రావాలి. స్ట్రైట్గా వచ్చేస్తే మనకు 4 నెంబర్ గేట్ అని వస్తుంది. చూపిస్తా 4 నెంబర్ గేట్. అదే శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో గాయస్, నేను చెప్పాను కదా, ఇదే 4 నెంబర్ గేటు. మీరు గేట్ నుంచి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కాకుండా మళ్ళీ ఇటు వెళ్తేనేమో దుండి గణపతి టెంపుల్ వస్తుంది. ఇదేమో 4 నెంబర్ గేట్. వెళ్తున్నారు కదా వీళ్ళు, 4 నెంబర్ గేటు. ఫోన్స్ అయితే అలా ఉంటాయి లోపలికి, లోపలే ఫోన్ తీసుకుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ నుంచే ఫోన్ తీసుకొని రావచ్చు. ఫోన్ తీసుకున్నాక మళ్ళీ ఇటు వచ్చేస్తే టెంపుల్, ఇంకా దుండి గణపతి టెంపుల్ అయితే ఇక్కడనే ఉంటుంది. చూపించాను ఇంతకుముందు. లెఫ్ట్కి వచ్చేస్తే అయిపోతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం అన్నపూర్ణ మాత టెంపుల్. ఇదే మన అన్నపూర్ణ మాత టెంపుల్. ఈ టెంపుల్ నుంచి రైట్కి వెళ్తే మనకి అన్నపూర్ణ భోజనశాల వస్తుంది. ఇదే టెంపుల్ అన్నపూర్ణ మాతది. మాత దర్శనం అయిపోయినాక ఈ లైన్ వచ్చేసి అన్నపూర్ణ మెస్ అనమాట, అదే భోజనశాల.
ఎగ్జిట్ పాయింట్ అన్నపూర్ణ మాత మెస్ అంటే మన లంచ్ అయిపోయినాక ఇదే మన ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ గోల్డెన్ లాడ్జ్ ఉంటుంది. వచ్చాక స్ట్రైట్గా వచ్చారు ఇట్లా. స్ట్రైట్గా వచ్చేస్తే కాళరాత్రి అనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే టెంపుల్ ఉంటుంది అన్నమాట. అక్కడికి బయటకు వచ్చినాక టెంపుల్ కాళరాత్రి టెంపుల్ ఎవరైనా చెప్తారు. స్ట్రైట్గా వచ్చేయాలి, ఒకటే రూట్, ఎటు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అసలు. అయితే ఉంటుంది మన అమ్మవారి టెంపుల్. అయితే ఇదే మన ఆదిశక్తి కాళీ టెంపుల్. అమ్మవారి టెంపుల్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకు కాశీ విశాలాక్షి శక్తిపీఠం అయితే ఉంటుంది. అన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి. ఈ దుండి గణపతి, ఈ కాళరాత్రి అమ్మవారి టెంపుల్, ఈ కాశీ విశాలాక్షి టెంపుల్. స్ట్రైట్గా వచ్చారు ఇట్లా. స్ట్రైట్గా వచ్చేసి రైట్కి వెళ్తే ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ది. ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఉంటుంది, బోర్డు ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి ఇట్లా. అమ్మ కొంచెం జరగడం మనకి ఇట్లా మిడిల్ ఇట్లా బోర్డ్స్ అయితే ఉంటాయి. మరి అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఎవరైనా చెప్తారు ఇక్కడ. ఇదే కాశీ విశాలాక్షి టెంపుల్ శక్తిపీఠం. అమ్మదైతే లోపలనే ఉంటుంది, చాలా బాగుంది టెంపుల్ లోపల. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఇక్కడ. నా వెనకాల ఉంది కదా, ఇదే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంది. మన కాళరాత్రి టెంపుల్ అయితే మధ్యాహ్నం 1:32 కల్లా క్లోజ్ చేసేసి ఈవినింగ్ 5:30 ఓపెన్ చేస్తారంట. ఇదే అమ్మవారి టెంపుల్. లోపల అయితే కెమెరా నాటాడు. నెక్స్ట్ సో గైస్, అమ్మవారి శక్తి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు మణికర్ణిక ఘాట్ అయితే వెళ్దాము. వారాహి టెంపుల్ అయితే మార్నింగ్ 4 నుంచి 9:30 వరకు అయితే ఉంటుంది. దానికి ఒక సపరేట్ అయితే పెట్టుకుందాం. స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్ వెళ్తే వస్తుంది మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. మనం ఇక్కడ నుంచి వెళ్తే మనకి స్వామివారి మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. అదే మెయిన్ గేట్ అంటారు కదా, మెయిన్ గేట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూపిస్తా పదండి. ఇక స్ట్రైట్గా వెళ్ళాలి, దగ్గరనే ఉంటుంది మణికర్ణిక. ఒక 300 నుంచి 400 మీటర్స్ అయితే ఉంటుంది. ఇదే గల్లి నుంచి వచ్చాము. ఎట్లా స్ట్రైట్గా వచ్చేసి వస్తే ఇదే మన గేట్ నెంబర్ 1. స్వామివారి సన్నిధి లోపల ఉంటుంది. లోపల ఇంకో గేట్ ఉంటుంది, ఇప్పుడైతే క్లోజ్ చేసిరంట, ఎంట్రీ అయితే లేదంట. మనం గేట్ నెంబర్ 1 నుంచి ఎవరు అడిగినా సరే మణికర్ణిక ఘాట్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్గా వచ్చేస్తే ఉంటుంది మణికర్ణిక ఘాట్.
कॉरिडोर में टिकट काउंटर स्थापित किए गए हैं जहां से आप सुगम दर्शन। ప్రజెంట్ మనం అయితే వచ్చేసి కాశీశ్వర టెంపుల్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. మన వెనకాల ఉంది కదా, ఇదే గేట్ నెంబర్ 1. ఆ గేట్ నెంబర్ 1 నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇక్కడ మణికర్ణిక ఘాట్ అయితే కనిపిస్తుంది. మొత్తం కడుతున్నారు అనుకుంటా. మొత్తం 4 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇట్లా ఉండేది. ఇంకా నాకు కావాల్సిన ఇక్కడ దొరుకుతాయి. కాలబెట్టేటప్పుడు వేస్తారు కదా, అవన్నీ ఉంటాయి మొత్తం. అవి శవం మీద కప్పే బట్ట నుంచి పూలదండలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. కనుక ఘాట్ మొత్తం ఆగం ఉందంట. అంటే మొత్తం ఇప్పుడే కడుతున్నారు అనుకుంటా. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తుకోవచ్చు, కడుతున్నట్టున్నారు. మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లేదు ఇలా. ఇంకెన్ని రోజులు రా వాని మీద బతుకున్నాం, వాని మీద మోసం చేసి బతుకున్నాం. నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎంతమందిని ప్రేమించినా, ఎంతమంది హెల్ప్ చేసినా, లాస్ట్ చివరికి రావాల్సింది అయితే ఇక్కడికే. లోపలికి వెళ్దాం. లోపలికి రావచ్చు అన్నది, లోపలికి రావచ్చు అన్నది. లోపలికి వెళ్దాం. జై భోలేనాథ్. జై భోలేనాథ్. చూసి అనేది ఎక్కడ పెట్టుకున్నాను బొట్టు. చివరిగా మరి రాష్ట్రం రావాల్సి ఇక్కడికే కదా. మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు శవాలు వస్తూనే ఉంటాయి, దహనం వహిస్తూనే ఉంటాయి. నేను ఇప్పటికీ ఒక 20 అయితే చూసినట్టున్నా. सत्य है, सत्य है. వేగా కుంకుమ చల్లుతారు. कहीं से कच्चा दूध आ जाएगा, सामने वाले से लिया, सामने वाले से आगे क्या ప్రజెంట్ మన వెనుకల కనిపిస్తుంది అదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇదైతే వచ్చేసి మణికర్ణిక ఘాట్ పక్కకైతే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. ఈ టెంపుల్ ఏంటంటే అసలు ఇయర్కి ఒక 2 or 1.5 month ఉంటుందట. ఎందుకంటే సమ్మర్లో అయితే ఉంటుందట, వర్షాకాలం అది చలికాలం అయితే మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మునిగిపోయి ఉంది. సమ్మర్ అయితే ఓపెన్ అయితే ఉంటుందట. దీని రత్నేశ్వర్ టెంపుల్ ఇది అయితే ఇప్పుడైతే మునిగిపోయింది, సమ్మర్లో ఓపెన్ చేసి ఉంటుందంట. అసలు ఈ రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇటలీలో ఉన్న పీసా టవర్ తెలుసు కదా, దాన్ని లీనిన్ టవర్ అని కూడా అంటారు. ప్రజెంట్ ఉన్న లీనిన్ టవర్లలో 3.99 degrees వంగి ఉంటాయి. అలాంటిది మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, అదే వచ్చేసి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ పీసా టవర్ కంటే ఇంకెక్కువ వంగి ఉంటుంది, అంటే 9 degrees వంగి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 19th centuryలో కట్టారని చరిత్ర మనకు చెప్తుంది.